ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో శ్రీ కామాక్షిదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభం. నిదానదొడ్డిలో వేంచేసి ఉన్న శ్రీ కామాక్షిదేవి అమ్మవారి ఆలయం భక్తుల కోలాహలం, జయ జయ ధ్వానాలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే దసరా నవరాత్రి మహోత్సవాలు గురువారం నాడు ఘనంగా మొదలయ్యాయి. మొదటి రోజు ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. పూజలు, ఊరేగింపుతో ఆధ్యాత్మిక శోభ. నవరాత్రి మహోత్సవాలకు ముందుగానే ఆలయాన్ని విద్యుత్ దీపాలతో, పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మొదటి రోజు ఉదయం నుంచి అమ్మవారి మూల విరాట్కు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అలంకరించిన ఉత్సవ విగ్రహాన్ని పట్టణంలో ఊరేగింపుకు సిద్ధం చేశారు. ఈ ఊరేగింపును రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ ప్రారంభించారు. ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఈ మహోత్సవాల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. సమాజ సేవ, సత్కారాలు. ఈ మహోత్సవాల్లో భాగంగా వేల్పుల వీధి విశ్వబ్రాహ్మణ సంఘం వారు సామాజిక సేవకు ముందుకు వచ్చారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులు దాడి రత్నాకర్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పొన్నాడ వెంకట సత్యనరసింహ ఆచారి పెదబాబు, ప్రధాన కార్యదర్శి ఎండపల్లి మోహన్ బ్రహ్మాజీ, కోశాధికారి కెల్లాడ శ్రీనివాసరావు, పట్టణ స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు వెదురుపాటి సుందరయ్య, బాబీ, పట్టణ కార్పెంటర్ సంఘం అధ్యక్షుడు కోరుకొండ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ 9 రోజుల పాటు ఆలయంలో వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అనకాపల్లి కామాక్షి దేవి ఈవేళ ఆలయం వద్ద పెద్ద ఎత్తున దసరా నవరాత్రులు అంటే ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. ఈ అన్ని రోజులు కూడా దసరా సందర్భంగా అనునిత్యం ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీగా ఈవేళ అనకాపల్లిలో కామాక్షిదేవి అమ్మవారి తరపున పురవీధుల్లో అమ్మవారిని ఊరేగించడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం. ఆ ఆచారాన్ని క్రమం తప్పకుండా కూడా పాటిస్తూ మరి ఈవేళ అనకాపల్లి పుర ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ పూర్తి స్థాయిలో అమ్మవారిని కూడా ప్రతిరోజు కూడా ఒక మంచి అలంకారంతో అనునిత్యం కూడా అమ్మవారి దర్శనం ఎప్పుడు కూడా లభిస్తూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రఖ్యాతగాంచినటువంటి కామాక్షిదేవి అమ్మవారి గుడి ఏమైనా ఉందా అంటే అది కేవలం అనకాపల్లిలో మాత్రమే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ విశ్వబ్రాహ్మణ సంఘం పాలకవర్గం అంతా కూడా ఉమ్మడిగా ఐక్యంగా ఇవాళ పూర్తి స్థాయిలో అమ్మవారి ఆలయ అభివృద్ధికి నిరంతరం కూడా కృషి చేస్తూ అందరూ కూడా అమ్మవారి ఇవాళ కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఇవాళ పూర్తి స్థాయిలో కుటుంబ సమేతంగా కూడా పాలు పంచుకునేటువంటి ఆనవాయితీ ఇవాళ నిజంగా అభినందనీయం. మరి అటువంటి కార్యక్రమాన్ని ఇవాళ రథం ఊరేగింపు కార్యక్రమంలో వారు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే అమ్మవారి ఈ 13 రోజుల కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో ఈవేళ అందరూ కూడా ఉత్సవపేతంగా జరుపుకోవాలని ఆశిస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ అమ్మవారి దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతి చోట కూడా ఎక్కడైతే దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి తాలూకా కుటీరాల లేకపోతే ఈ ఏర్పాటు చేశారో వాటన్నిటికీ కూడా ఉచితంగా విద్యుత్తును అందించడం జరిగింది ఈ సంవత్సరం. కాబట్టి అందరూ కూడా ఈ 11 రోజులు విద్యుత్తుని ఎవరో 1 రూపాయి కూడా ప్రభుత్వానికి చెల్లించవలసిన లేకుండా పూర్తి స్థాయిలో అందరూ కూడా వాడుకోవచ్చు.
అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తాం. అదేవిధంగా 4వ తారీఖు కూడా అన్న సమారాధన కార్యక్రమం కూడా వైభవోపేతంగా ఇక్కడ చాలా మందికి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం 4వ తారీఖు కూడా ఆ కార్యక్రమానికి కూడా భక్తులందరూ హాజరయ్యి కామాక్షి అమ్మవారి దయ కృపా కటాక్షాలు అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీ కామాక్షి దేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అనకాపల్లిలో వేయించేసి నిదానం దొడ్లో వేయించేసిన శ్రీ కామాక్షి దేవి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం జరిగాయి. ఈ ప్రారంభోత్సవం నుంచి 11 రోజులు దిగ్జయంగా మంచి మంచి కార్యక్రమాలు, హరికథ కాలక్షేపాలు, మంచి మంచి వ్యవహారాలతోటి కుంకుమ పూజలు, స్వామివారికి ప్రత్యేకమైనటువంటి కళ్యాణాలు అవి చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నాం. ఈసారి వచ్చినటువంటి నూతన కమిటీ వారు కూడా మంచి ఉత్సాహంగా, చాలా ఆనందభరితంగా, ఆహ్లాదభరితంగా ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ యొక్క కమిటీకి, ఈ వచ్చినటువంటి అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క ఊరేగింపుని జయప్రదం చేస్తారని కోరుతూ 1972లో ప్రారంభం చేసినటువంటి ఈ కామాక్షి దేవి నవరాత్రి మహోత్సవాలు నేటికి కూడా దినదిన ప్రవర్ధనమానంగా ఎదుగుతూ ముందుకు తీసుకెళ్తూ అమ్మవారి యొక్క రథాన్ని, పూల రథాన్ని పురవీధుల గుండా శోభాయమానంగా ఊరేగింపులు చేసుకుంటూ మరలా సాయంత్రానికి ఈ దేవాలయం దగ్గరికి అమ్మవారి యొక్క రథాన్ని తీసుకొచ్చి నిలపడం జరుగుతుంది. అమ్మవారి అనుపు నిలుపు కార్యక్రమాలు, అలాగే 4వ తేదీన అమ్మవారి దగ్గర మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున తలపెట్టారు. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మీరందరూ విచ్చేస్తారని చెప్పి సవినీయంగా కోరుకుంటూ మీ వెదురుపతి సుందరయ్య, అనకాపల్లి స్వర్ణకార సంఘం అధ్యక్షులు. థ్యాంక్ యూ. శ్రీ 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 కామాక్షిదేవి దేవస్థానం ఈరోజు అత్యంత వైభవంగా దసరా నవరాత్రి మహోత్సవంలో ప్రారంభోత్సవం అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా విశ్వబ్రాహ్మణ సంఘ సోదరులు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుచున్నాము. ఈ దసరా నవరాత్రి మహోత్సవాల నిమిత్తం మా సెక్రటరీ గారు మోహన్ బ్రహ్మాజీ గారు మాట్లాడతారు. మరియు ఉద్యోగ సంఘం, ఇతర పనివారి సంఘం, ఈ పంచదాయుల వారు, వృత్తి వారు అందరూ కలిసి సమిష్టిగా అమ్మవారి దేవి నవరాత్రులు, శరన్నవరాత్రులు ఈరోజు అనకాపల్లి పురవీధుల్లో అమ్మవారి యొక్క కార్యక్రమం దిగ్విజయంగా మేము విశ్వబ్రాహ్మణ సంఘం తరపున, పాలకవర్గం తరపున జయప్రదం చేస్తున్నామండి. ఈ యొక్క హరికథా కాలక్షేపము చూడాలి అంటే శాస్త్రం ఉంది, ఆంధ్ర అంటే గార్లే తినాలన్నట్టు, అలాగే హరికథ వినాలి అంటే శ్రీ 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 అనకాపల్లి కామాక్షిదేవి ఆలయంలోనే వినాలనేటువంటి నానుడు అనకాపల్లి ప్రదేశక ప్రాంతాల నుంచి సుదీర్ఘంగా వచ్చి అమ్మవారి హరికథా కాలక్షేపం పగలు రాత్రి సమయంలోని కూడా, నిశారాత్రిలోని కూడా వచ్చి ఈ యొక్క హరికథా కాలక్షేపాన్ని వింటారండి. అందువల్ల ఇంత చరిత్ర కలిగినటువంటి తల్లి శరన్నవరాత్రులు భాగంగా జరుగుతున్నాయి. తదుపరి అమ్మవారిది అన్న సమారాధన కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుందండి. ఈ కార్యక్రమం అనకాపల్లి నిదానం దడ్డిలో వెలిసి ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి ఆలయంలో జరుగుతుంది. ఇది విశ్వబ్రాహ్మణ సంఘం, అనకాపల్లి విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపించబడుతుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు అనకాపల్లి ఎంతో ప్రఖ్యాతిగాంచిన, ఉత్తరాంధ్రలో విలవేలిపోయినటువంటి, విశ్వబ్రాహ్మణులు విలవేలిపోయినటువంటి శ్రీ కామాక్షిదేవి అనకాపల్లిలో వేయించేసి ఉంది. నేడు ఈనాడు కూడా ఈ యొక్క దేవాలయంలో అనకాపల్లి చరిత్రలో చరిత్రగాంచినటువంటిది, హరికథలకి చరిత్రగాంచినటువంటి స్థల ప్రదేశం అండి అనకాపల్లి శ్రీ కామాక్షిదేవి నవరాత్రుల్లో. పూర్వీకులు పెద్దలందరూ కూడా, ఆనాడు విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలందరూ కూడా సనాతనంగా వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేశారు. వారి కార్యక్రమం, వారు ఏ బాటలైతే చేసి ఉన్నారో అదే బాటలో మేము మా తరానికి రాబోయేటప్పటికి ఈనాడు ఈ యొక్క కార్యక్రమం ఎంత దిగ్విజయంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AP Power News.